మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మన రక్షకుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అత్యంత కృప కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా మమ్మలను మీరు క్షేమంగా కాపాడి భూమి మీద సజీవులుగా ఉంచిన నీ ప్రేమ కొరకే వందనాలు. ఈ విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించినందులకు స్తోత్రాలు నాయనా. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మేము మేలు పొందినట్లు సహాయం చేయండి. ఎందరి బిడ్డలు ఆసక్తి కలిగి ఈ లైవ్లో వస్తున్న వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు, వారందరినీ ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించండి. కొన్ని నిమిషాలు పాటలు, మరికొన్ని నిమిషాలు వర్తమానం మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 317 నెంబర్ పాట పాడుకొని ప్రభువుని స్తుతించుదాం. ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 317 నెంబర్ పాట పాడుకొని ప్రభువుని స్తుతించుదాం. షారోను పొలములో పూచిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ నాతో కలిసి పాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. షారోను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, సంగమా, ఓ సంగమా, సంగమా, ఓ సంగమా. షారోను పొలములో పూచిన పుష్పమా, ఆనంద భరితం నీ హృదయం, నీ ప్రేమ అపారమో, ఆనంద భరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము. యేసునామములో
యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, సంగమా, ఓ సంగమా, సంగమా, ఓ సంగమా. షారోను పొలములో పూచిన పుష్పమా, కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా, కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా, నీదు హృదయమునా నివసింపనీయుమా, నీదు హృదయమునా నివసింపనీయుమా, సిద్ధపడుమా ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, సంగమా, ఓ సంగమా, సంగమా, ఓ సంగమా. షారోను పొలములో పూచిన పుష్పమా, మేఘములపై యేసునాథుడు నిన్ను పిలువా తెంచగా, మేఘములపై యేసునాథుడు నిన్ను చేరా తెంచగా, రెప్పపాటునా ప్రభుని చేరగా, రెప్పపాటునా ప్రభుని చేరగా, సిద్ధపడుమా ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, సంగమా, ఓ సంగమా, సంగమా, ఓ సంగమా. షారోను పొలములో పూచిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, సంగమా, ఓ సంగమా, సంగమా, ఓ సంగమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకొని సరే పాటల కార్యక్రమం ఆప్ చేయబడింది. దేవుని వాక్యములో నుండి
కొన్ని మాటలు ఈ రాత్రి మీకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 105వ కీర్తన 105వ కీర్తన 16వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. 16వ వచనం. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. మహోన్నతుడా, వందనాలు. నిదాసుడుని పక్షంగా నిలబడి ఉండగా మీరే బలపరిచి వాడుకోండి. ఏ మాటలు మా జీవితానికి కావాలేనో ప్రభువా మీరు అందించండి. మీరే బోధించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి లైవ్లో నీ మాటలు వినడానికి వేచి ఉన్న ప్రతి బిడ్డతోనూ నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడుమని యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరంతా కుటుంబ సమేతంగా ఈ లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్నారని, వాక్యాన్ని వింటున్నారని మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి సమయంలో 105వ కీర్తనలోని 16వ వచనంలో జీవనాధారము అని మనం చూస్తున్నాం. జీవనాధారము. ఇంతకుముందు మనం ఈ లైవ్లో నీతికి ఆధారమని, రెండవది క్షేమాధారమని, మూడవది పోషణాధారమని, నాలుగవది రక్షణాధారమని, ఐదవది ప్రాణాధారమని, ఆరవది సమస్తమునకు ఆధారమని, అలాగే ఏడవ విషయం మనం బైబిల్లో నుండి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే ఏడో విషయం ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇకపోతే ఈరోజు 8వ విషయం జీవనాధారము అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కీర్తన, ఈ 105వ కీర్తన ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు రాస్తూ చాలా విశేషమైనటువంటి విషయాలు, దరిదాపుగా 103వ కీర్తన దావీదు రాసినట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఈ కీర్తనలు కూడా దావీదు రచించి ఉండవచ్చు, ఎందుకంటే కంటిన్యూషన్లో ఉన్నాయి కాబట్టి. కేవలం అభిప్రాయం మాత్రమే, దావీదు రాసి ఉండవచ్చు అని. లేదా దైవజనుడైన మోషే అయినా రాసి ఉండవచ్చు, లేదా మరొక కీర్తనకారుడైన రాసి ఉండవచ్చు. ఈ కీర్తన భాగంలో మనం చూస్తే ప్రియమైన వారలారా, విశేషకరమైనటువంటి ఒక సంఘటన రాయబడింది.
ప్రియమైన దేవుని పిల్లలారా, జీవనాధారము అనేటువంటి ఒక గొప్ప మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ జీవనాధారం అనే మాట ఏ సందర్భంలో ఉపయోగించబడింది అంటే, దేశం మీదకి కరువు వచ్చెను అని మనం చూస్తాం. దేశమంతటి మీదకి కరువు వచ్చింది. ఎలాంటి కరువు అంటే, ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన కరువు. ఇది కానాను దేశంలో వచ్చిన కరువు అని మనం చూడవచ్చు. కానాను దేశంలో వచ్చినటువంటి కరువు. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేశం మీదకి కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు ఆయన కొట్టివేసెను, వారికంటే ముందుగా యోసేపును అక్కడికి పంపించాడు అని మనం చూస్తున్నాం. అంటే అప్పటికి యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వచ్చిన ఆ దినాల్లో ఫరోకి 2 కలలు కలిగినాయి. మొదటి కళ, ఏటిలో నుండి పుష్టి కలిగిన ఆవులు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత 7 ఆవులు వచ్చినాయి. ఆ తర్వాత మరొక 7 ఆవులు బక్క చిక్కినవి వచ్చినవి అని ఆయనకు దర్శనం, లేకపోతే కలగన్నాడు. కలలో దేవుడు బయలుపరచాడని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత ఒకే వెన్నుకి 7 పుష్టి గల వెన్నెలు, అలాగే 7 పుష్టి లేని వెన్నులు వచ్చినట్లు అతను కలగన్నాడు. ఆ కలభావాన్ని యోసేపు చెప్తూ 7 పుష్టి కలిగిన ఆవులు, 7 పుష్టి కలిగిన ఆ వెన్నులు అంటే సమృద్ధిగా పంట పండేటువంటి 7 సంవత్సరాలు మన మధ్యకు రాబోతున్నాయి. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు చిక్కిపోయిన ఆవులు, చిక్కిపోయిన వెన్నులు, లేకపోతే పుష్టి లేని వెన్నులు, వీటి అర్థం కరువు రాబోతా ఉంది అని యోసేపు దాని భావం చెప్పాడు. ఆ దినాల్లో కానాను దేశం అంతా కూడా కరువు కలిగింది. ఆహారం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బైబిల్లో మనం కరువు రావడానికి గల కారణాలు కనుక ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. కరువు రావడానికి కారణాలు. ప్రభు చిత్తమైతే కరువు రావడానికి కారణాలు ఏంటో రేపు శనివారం లైవ్లో మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. భయంకరమైన కరువు దేశం మీద ఎలుబడి చేస్తూ ఉంది. ఐగుప్తు దేశమే కావచ్చు, అలాగే కానాను దేశం కావచ్చు, ఇతరితర దేశాలన్నీ కూడా కరువుతో తాండమాడుతూ, కరువుతో ప్రజలు భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి దినాల్లో యోసేపు ఐగుప్తు దేశానికి దాసుడిగా అమ్మబడి అక్కడ ఒక మంచి ఆలోచన చేశాడు. ఆయన ఏం ఆలోచన అంటే, అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని సమృద్ధిగా పంట పడిన ఆ 7 సంవత్సరాలలో వచ్చిన ధాన్యం అంతా నిల్వ చేశాడు. కరువులో ఐగుప్తు దేశం అంతా నశించిపోకుండా ఉండునట్లుగా ప్రియమైన వాళ్ళ ధాన్యాన్ని నిల్వ చేసినట్లు మనము చూస్తాం. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన పంటలు అయిపోయినాయి. ఇక వర్షాలు లేవు, భూమి మీద పంటలు లేవు, మానవులకు ఆహారము కరువైపోతున్న దినాలు కనిపిస్తున్నాయి. ఆ దినాల్లో ప్రియమైన వాళ్ళరా, ఆ సందర్భంలో ఈ మాట వ్రాయబడింది. ఏమని రాస్తున్నాడు కీర్తనాకారుడు అని మనము చూస్తే, జీవనాధారమైన ధాన్యమును కొట్టివేసెను. ఈ సమయంలో ఇక్కడ జీవనాధారము అనేటువంటి ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. జీవనాధారము అంటే మనం బ్రతకడానికి
ఆధారమైన ఆహారము అని కూడా చెప్పవచ్చు ఒక సందర్భంగా. రెండవది, మానవుడు బ్రతకడానికి ప్రియమైన వాళ్ళారా ఆధారము లేకుంటే బిజినెస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ జీవనాధారం. అంటే ఒక వ్యక్తి బ్రతకడానికి ఒక పని మీద ఆధారపడి బ్రతకడం అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఏది చెప్పినా ఒకే అర్థం వస్తూ ఉంది, కోటి విద్యలు కూటి కొరకే అని. కోటి విద్యలు కూడా కూటి కోసమే అనేటువంటి ఒక లోకోక్తి ఉంది. నువ్వు వ్యవసాయమే చెయ్యి, వ్యాపారమే చెయ్యి, ఉద్యోగమే చెయ్యి, లేకపోతే ఇంకా జీవన సాధనాలైనటువంటి ఏ పనైనా చేయనండి, మానవుడు బ్రతకడానికే ఈ పనులన్నీ కూడా. బ్రతకడానికే తప్ప వెంటేసుకొని వెళ్ళేది ఏదీ లేదు. ఆస్తులు మన వెంట రావు, అంతస్తులు మన వెంట రావు, వెండి బంగారాలు మన వెంట రావు. ఈ లోకంలో మానవుడు బ్రతకడానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి మానవుడు ఈ లోకంలో బ్రతకడానికి ఏ పని అన్నా చేయనండి, తను ఈ భూమి మీద బ్రతకడానికి ఆహారము కావాలి. దాన్నే జీవనాధారము అని ఇక్కడ ప్రస్తావించబడింది. దానినే ఒక మనుషుడు జీవించడానికి ఆధారం. కాబట్టి అందుకే యాకోబు భక్తుడు కూడా అంటాడు, నేను జీవించిన సంవత్సరాలు అన్నాడు. ఒక మాట అర్థమవడానికి చదవండి, ఆదికాండం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు మాట్లాడినటువంటి ఆ చక్కని మాటను మనం చూస్తాం. 48వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనము చూసినట్లయితే ఆ 47 క్షమించాలి 47 అధ్యాయం 9వ వచనం చదవండి. 8వ వచనం 9వ వచనం కూడా. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని అవి నా పితరులు యాత్ర చేసిన సంవత్సరములో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. చాలు. 2 పదాలు ఉపయోగించాడు అక్కడ యాకోబు. ఒకటి యాత్ర చేసిన సంవత్సరాలు దినములు, రెండవది జీవించిన దినములు. ప్రియమైన వాళ్ళారా, యాత్ర అనగానే మనము మన దేశానికి వెళ్ళడం అనగా ఇది పరసంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధమైన యాత్ర. అందుకే బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన పత్రికలో మనము యాత్రికులం అని రాయబడింది. అంటే మనం ఈ దేశస్థులము కాదు, మనం ఇక్కడి నుంచి మన స్వదేశానికి వెళ్ళాలి అని చెప్పి ఎంతో మనకు తేటగా కనిపిస్తుంది. ఇది ఆత్మీయ యాత్ర అన్నారు. రెండవది, నేను జీవించిన సంవత్సరములు అంటే మానవుడు భూమి మీద బ్రతికినటువంటి దినాలు, నా జీవిత దినములు. దావీదు కూడా అంటాడు ఈ సందర్భంగా, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను, నేనున్నంత కాలం ఆయనను కీర్తిస్తాను, కీర్తనలు పాడతాను అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనము జీవించే విధానాన్ని బట్టి ఈ మాట చెప్పబడతా ఉంది. మనము చూస్తే మానవుడు ఈ లోకంలో బ్రతకడానికి జీవనాధారమైన ఆహారం, ఖచ్చితంగా మానవునికి ఆహారం కావాలి.
ఆహారం లేకపోతే ఈ లోకంలో ఏ మానవుడు సుమారు 40 సంవత్సరాలు లేతే 50 సంవత్సరాల్లో 40 దినాల లోపలనే చనిపోతారు అని పండితులు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. 40 నుండి 50 రోజుల మధ్యలోనే చనిపోతారు. లేతే 50 రోజులు ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా బ్రతకవచ్చేమో. అంటే మానవుడు తన దేహానికి ఆహారము తీసుకొనకుండా, నీరు త్రాగకుండా, జీవనాధారమైన ఆహారము నీరు తీసుకోకుండా మానవుడు ఈ లోకంలో బ్రతకలేడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు నీ ఆహారమును నీ పానీయమును దీవించును అని రాశారు. నీ ఆహారాన్ని నీ పానీయమును దీవించును. 104వ కీర్తనలో కూడా మనము చూస్తే ఒక వచనం కనిపిస్తుంది. చూడండి, 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసాన్ని వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారము. చూడండి, ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. భూమిలో నుండి ఆహారము, రెండవది హృదయాన్ని బలపరిచే ఆహారము. ఈరోజు నేను మీకు హృదయాన్ని బలపరిచే ఆహారాన్ని గురించి చెప్పడం లేదు, కానీ భూమిలో నుండి వచ్చే ఆహారం. ఎందుకు దేవుడు భూమిని కలగజేశాడు అంటే మనం చాలా విషయాలు అందులో చెప్పాలి. అందులో ఒక విషయం, ఈ భూమిలో నుండి ఆహార పదార్థాలు దేవుడు పుట్టించగలుగుతున్నాడు. అందుకనే ప్రతి మనుషుడు ఈ లోకంలో తినే ప్రతి ఆహారం, ఏ పదార్థమైనా కావచ్చు, భూమిలో నుండి వచ్చిందే. భూమిలో నుంచి పండే పంటే తప్ప ఇంకా ఎక్కడి నుంచి వచ్చే ఆహారం ఎవరు తినలేరు. మానవుడు ఈ లోకంలో బ్రతకడానికి మానవుల కొరకు ఇచ్చినటువంటి ఆహారం, శరీర సంబంధమైన ఆహారం, ఇదే జీవనాధారమైన ఆహారం. దేవుడు అంటున్నాడు కీర్తనకారుడు ద్వారా, భూమిలో నుండి ఆహారాన్ని నేను మీకు ఇస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక వచనాన్ని కూడా మనము జాగ్రత్తగా చదివితే చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం కూడా, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నీకుచ్చే ఆహారం. అందుకే చక్కని పాట మన ఇమ్మానుయేలు సంకీర్తనలో ఉంది. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు భూమిని చేసే ఆదియందు. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు భూమిని చేసే ఆదియందు. ఫలములు ఫలింప ప్రతి వృక్షములను, ఫలములు ఫలింప ప్రతి వృక్షములను కలుగునుగాకని పలికే దేవుడు, కలుగునుగాకని పలికే దేవుడు. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు భూమిని చేసే ఆదియందు. ఆదాము అవ్వలు ఆకలితో నుండగా ఆకలి తీర్చ ఆ ఫలములనిచ్చే. ఆదాము అవ్వలు ఆకలితో నుండగా ఆకలి తీర్చ ఫలములనిచ్చే. వాటిని తినుచు ఆనందించుచు, వాటిని
మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు భూమిని చేసే ఆది అందు. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు భూమిని చేసే ఆది అందు. అలనాటి ఆ ప్రజలు అడవిలో ఆకలందగా చేపలు రొట్టెను ఆహారముగా నీచే. అలనాటి ఆ ప్రజలు అడవిలో ఆకలందగా చేపయు రొట్టెను ఆహారముగా నీచే. వాటిని తినొచ్చు ఆనందించుచు, వాటిని తినొచ్చు ఆనందించుచు ఆరాధించిరి ఆది దేవుని. ఆరాధించిరి ఆది దేవుని. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు భూమిని చేసే ఆది అందు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు నీకిచ్చిన ఆహారాన్ని ఆశీర్వదించి బైబిల్ రాశారు, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడని. సమృద్ధిగా. మానవుడు జీవించడానికి ఆహారం అవసరం. ఆహారం అవసరం. ఆహారం లేకుండా, పానీయము లేకుండా ఈ లోకంలో మానవుడు బ్రతకలేడు. ఏదో కొన్ని దినాలు బ్రతుకుతాడు కానీ ఎక్కువ దినాలు బ్రతకలేడు. మోషే కూడా సీనాయి కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు మాత్రమే దేవుడు ఉండనిచ్చాడు. ఎందుకు అంతకంటే ఎక్కువ ఉండనివ్వలేదంటే ఒకవేళ మోషే చనిపోవచ్చేమో. కాబట్టి మోషే 40 దినాలు ఒక స్టెప్, రెండవ స్టెప్లో మరలా 40 దినాలు ఉన్నట్లు మనం చూస్తాం. ఒకవేళ ఇంకా దేవుడు బ్రతికించాలనుకుంటే ఎక్కువ దినాలైనా బ్రతికించవచ్చు. ఎందుకంటే అది దేవుని చేతిలో ఉంది. దేవుడు శక్తినివ్వగలిగిన వాడు. కాబట్టి మనం సామాన్యంగా చూస్తూ వెళ్తే మానవుడు ఈ లోకంలో బ్రతకడానికి ఆహారము కావాలి. అది భూమిలో నుంచి వచ్చే ఆహారం గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఎందుకు దేవుడు ఆహారాన్ని కొట్టివేస్తున్నాడు? జీవనాధారమైన ఆహారాన్ని ఎందుకు వారి నోటి దగ్గర నుంచి తీసివేస్తున్నాడు, కరువు రప్పిస్తున్నాడు అని మనం చూస్తే చూడండి 26వ అధ్యాయం లేవియాకాండం 26వ అధ్యాయం. నేను మీ ఆహారమును, లేవియాకాండం 26:26, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసి ప్రాణాధారమును తీసివేసి తర్వాత చాలు, ప్రాణాధారమును తీసివేస్తాను అంటున్నాడు ఇక్కడ. నేను మీ ఆహారమును, మీరు బ్రతకడానికి ఆధారమైనటువంటి ఈ భూ సంబంధమైన ఆహారమును నేను తీసివేస్తాను అంటున్నాడు. ఎప్పుడు దేవుడు తీసివేసి కరువు రప్పిస్తాడు? కరువు రావడానికి గల ఒక కారణం ఏంటి అని మనం చూస్తే ఒక కారణమే చెప్తారు, ఎక్కువ చెప్పను, మరి శనివారం నాడు చెప్తాను. చూడండి దేవుని వాక్యంలో నుండి 23వ వచనం చదవండి. శిక్షల మూలముగా శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినట్లయితే నేను కూడా మీకు విరోధముగా నడుస్తాను. మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని
ఏడంతలుగా దండిస్తాను. మీ మీదికి ఖడ్గమును రప్పించేదను. మీ మీదకి ఖడ్గం వస్తది, అది నా నిబంధన విషయమై, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించేదను. తెగులు వస్తుంది, మీరు శత్రువుల చేతికి అప్పగించబడేది. మీరు శత్రువుల చేతికి అప్పగించబడతారు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసి ప్రాణాధారాన్ని తీసివేస్తాను. చాలు. ఎందుకు? కానాను దేశంలో, ఐగుప్తు దేశంలో ప్రాణాధారమైన ఆహారం దేవుడు కరువురా చేశాడు, లేకుండా చేశాడు అని మనం ఇక్కడ చూస్తే, ప్రియమైన వారలారా, ఒకటి దేవునికి విరోధముగా నడుస్తున్నారంట చాలామంది. దేవునికి విరోధంగా నడుస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు, దేవుడు చెప్పిన మాటకు లోబడటం లేదు, వాక్య క్రమాన్ని పాటించడం లేదు. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? మీ ప్రాణాధారమైన భూ సంబంధమైన భూమిలో నుంచి వచ్చే ఆహారాన్ని కొట్టివేస్తాను, ప్రాణాధారమైన ఆహారాన్ని తీసివేస్తాను. ఆయన గనక మన ఆహారాన్ని నోటి దగ్గర నుండి తీసేస్తే మనం చనిపోవలసిందే. ఎగ్జాంపుల్, ధనవంతుడు విస్తారంగా పంట పండిందంట. ధనవంతుడు ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలకు సరిపోయే ఆహారాన్ని, ధాన్యాన్ని నీ కొరకు సిద్ధం చేశాను ప్రాణమా. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు వెంటనే అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి వారు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరు వగును, ఎవరు తింటారు? దేవుడు ఎంతో కరాఖండిగా అక్కడ మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, ఆయన బ్రతకడానికి ఆధారమైన ఆహారాన్ని అతని దగ్గర నుంచి తీసేశాడు, లేకుండా చేశాడు, తినడానికి వీలు లేకుండా అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాణాధారమైన, ఈ లోకంలో బ్రతకడానికి ఆధారమైన అని చెప్పాలి ఆహారము నేను కొట్టివేస్తాను. ఇజ్రాయేలీయులారా, సమస్తమైన ప్రజలారా, మీరు నాకు వ్యతిరేకంగా నడిచారంటే నేను కూడా మీకు వ్యతిరేకంగా నడుస్తాను. కాబట్టి మీరు నా మాటలు అనుసరించండి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వచనాన్ని గనక మనము చూస్తే, 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అనే ఆధారము నేను లేకుండా చేసినందున యెరూషలేములో రొట్టె అనే ఆధారం, ప్రాణాధారమైన, బ్రతకడానికి ఆధారమైన రొట్టె అనేటువంటి ఆహారాన్ని నేను తీసివేశాను. యెరూషలేములో తూకం ప్రకారమే తినాలి, తూనిక ప్రకారం తినాలి. ఆ విషయాన్ని సూచిస్తూనే యెహెజ్కేలును దేవుడు తూకం ప్రకారం తినమన్నాడు ఆహారాన్ని. చదవండి. బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయము నొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకడినొకడు చూచుచు తాము కలుగ చేసుకున్న దోషములను నశించిపోవుదురు. చాలు. బైబిల్లో మనం చూస్తే యెరూషలేములోనే కాదు ఆహారం లేని పరిస్థితి, బబులోను సామ్రాజ్యంలో కూడా యూదులకు ఆహారం లేని పరిస్థితి.
కరువు. అందుకే బైబిల్లో దేవుని వాక్యం చూడండి, ఒక వచనాన్ని, విలాప వాక్యాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పిల్లలు చూడండి ఏమని అడుగుతూ చనిపోతున్నారో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నాలుగో అధ్యాయం కానీ ఒక వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు రక్తవర్ణములో తొడుక్కొని పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకునేదరు. పెంట కుప్పలను ఏం చేస్తున్నారంట చెప్పండి? కౌగులించుకునే పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. విలాప వాక్యాలు 2:12. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మున ఆనుకొని అన్నము ద్రాక్షరసము ఏదని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడుస్తున్నారు. చూడండి ఇక్కడ ప్రాణం ఎందుకు పోతా ఉంది? ప్రాణాధారమైన ఆహారం లేని పరిస్థితి. అన్నం అమ్మా అన్నం అని అడుగుతున్నారంట పిల్లలకు ఆహారం లేని పరిస్థితి, పెద్దలకు ఆహారం లేని పరిస్థితి. ఒకప్పుడు కానాను దేశంలో సుకుమార భోజనం తిన్నారట, కష్టపడకుండానే ఉచితంగా తిన్న బైబిల్లో మనం చూస్తాం ఎన్నో విషయాలు. దేవుడు వాళ్ళకి మన్నాతో పోషించాడు, మంచి ఫుడ్ వాళ్ళకి ఇచ్చాడు. బైబిల్ రాశారు, వారు ఉండే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. అందుకే బైబిల్ ఏం రాశారంటే కరువు అనకుండా తినే దేశం అంటది, నీటి వాగులు గల దేశం, పంట విస్తారంగా పండే దేశం, శ్రేష్టమైన భూభాగం. వారికి ఇచ్చిన ఇజ్రాయిలుకి ఇచ్చినటువంటి దేశం కానాను దేశం. ఇలాంటి ఒక శ్రేష్టమైన భూభాగంలో ఇజ్రాయేలీలు లేకపోతే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఆహారము లేని పరిస్థితి. తూకం ప్రకారం కొద్ది తింటారట, కూసిన నీళ్లు తాగుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఈ బాధపడుతుంటే ఏది బబులోను చెరకు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారు ఇలాంటి బాధపడతా ఉంటే యెరూషలేములో బబులోను దేశం వెళ్ళిన వాళ్ళు కూడా అన్నం దొరకక, ప్రాణాధారమైన రొట్టె దొరకక, వారికి ఆ కడుపు నిండా ఆహారం దొరకక ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆకాశాన్ని మూసివేస్తే, వర్షం కురవకపోతే, పంటలు పండకపోతే ఈ ప్రాణి కోటి అంతా నశించిపోతుంది. ఈ ప్రాణి కోటి అంతా ప్రాణాలు విడుస్తారు. ఎందరో కరువులో బ్రతకలేక చనిపోతున్న వారిని మనం చూస్తాం. కరువు అని. ఇదివరకు డొక్కల కరువు వచ్చిందంట, డొక్కల కరువు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే ఆ డొక్కల కరువు వచ్చిన రోజుల్లో కొంతమంది దారధర్మం చేశారంట, మెతుకులు. అందుకే మెదక్కు అనే పేరు వచ్చిందంట, మెతుకులు పెట్టారట ఆ డొక్కల కరువులో. మెదక్కు అనే పేరు అందుకు వచ్చిందట. ప్రియమైన దేవుని పిల్లలారా, డొక్కలంటుకుపోయే కరువు. దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చేవాడండి. ఆయన జీవనాధారం. ఆయన పంట పండిస్తేనే నేల
వర్షాన్ని కురిపించి నేలను తడిపితేనే నేలంతా సమృద్ధిగా కావలసిన పంట మనకిస్తుంది. అందుకే ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేస్తే 100 అంతల పంట పండిందంట. 100 అంతల పంట. మనం ఈ లోకంలో ఒక మాట చదివిస్తాను, తర్వాత సమయం ఉంటే చెప్తాను, లేకపోతే ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు కఠిన హృదయులై మానవులు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట వాళ్ళకి ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం. కుదువ సొమ్మును మరల అప్పగించుచు, కొదవ సొమ్మును మరలా అప్పగించుచు, తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి, తాను దొంగతనం చేసిన దాన్ని మరలా ఇచ్చివేసి, పాపము జరిగింపక ఉండి, పాపమును జరిగింపక ఉండి, జీవాధారములకు కట్టడలను జీవాధారములకు కట్టడలను మీరు అనుసరించిన ఎడల అతను మరణము నొందక మీ ప్రాణాలు పోవు ఈ లోకంలో అవశ్యకముగా బ్రతుకును, లేక సమృద్ధిగా మీకు ఇచ్చిన ఆయుష్కాలం బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు. మీరు బ్రతుకుతారు. ఇక్కడ ఒక చక్కని విషయం రాయబడింది చూడండి. దేవునికి వ్యతిరేకంగా నడవటం అంటే ఇక్కడ ఏంటి? కొదవ సొమ్ము, కొదవ కట్లు పెట్టుకుంటారు చాలామంది. ఆ కొదవ సొమ్ముని తిరిగి ఇచ్చేయమని బైబిల్ చెప్తా ఉంది. మీలో ఎవరైనా కొదవ కట్టు పట్టుకుంటే ఏదైనా సొమ్ము, దాన్ని ఇచ్చేసేయండి. ప్రియమైన వాళ్ళారా, అలాగే రెండవది మనము చూస్తే దొంగిలించిన దానిని తిరిగి ఇచ్చేసాయి. దొంగిలించుటానగానే ఈ లోకంలో పరుల సొమ్ము కావచ్చు. నీది కాదని దేవుడు ఏది చెప్పాడో దానిని నువ్వు తీసుకుంటే అది దొంగతనం. ఫర్ ఎగ్జాంపుల్ మలాకీలో కూడా మీరు దొంగలు శాపగ్రస్తులు అని వ్రాయబడింది. అది ఒక ఇశ్రాయేలీలకే కాదు, సమస్త ప్రజల కొరకు రాయబడిన మాటే. ఆ విషయంలో దొంగ అని బైబిల్ నిరూపణ చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఏది దొంగిలించారో దాన్ని తిరిగి చేసేయండి అంటున్నాడు దేవుడు. తిరిగిచ్చి వేసి పాపము జరిగింపక ఉండి, పాపాన్ని జరిగించొద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇలాగూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మాని ఆయన కట్టడలను అనుసరిస్తే, ఆయన కట్టడ ఎలాంటివో తెలుసా, ఆయన మాటలు ఎలాంటివో తెలుసా, మీ జీవితానికి జీవనాధారమైనటువంటి కట్టడలు. అంటే ఇప్పుడు రెండో విషయం మనం ఏమి నేర్చుకోవాలి? శాపగ్రస్తుడైన మానవుడు ఆహారం లేక ప్రాణాధారం కొట్టివేయబడి, నోటికాడ ఆహారాన్ని దేవుడు తీసివేసి పంటలు పండక కరువుతో తాండవాడుతున్న మానవుడు ఇప్పుడు ఏం చేస్తే మరలా బ్రతకడానికి ఆస్కారం ఉందంటే, నువ్వు తాకట్టు పెట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చేసేయి. నువ్వు దొంగిలించిన దానిని తిరిగి అప్పగించేసేయి. ఇక మీదట నువ్వు పాపం అనేది చేయకుండా నీతిగా జీవించు. అప్పుడు ఈ కట్టడాలు, ఈ దేవుని మాటలు నీకు మరలా ఏమిస్తాయో తెలుసా? సమృద్ధిగా ఆహారం ఇస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ రాశారు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనినను తన యందు భయభక్తులుంచు వానికి ఏది కూడా కొదువై ఉండదు. కరువు అనకుండా, కొదువు లేకుండా సమృద్ధితో నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు పోషిస్తాడు. నా ప్రియబిడ్డలారా, జీవనాధారం దేవుడే. అనగా ఈ భూమి మీద పండే పంటకు కూడా ఆధారం ఆయనే. నువ్వు కడుపుకు తినటానికి వచ్చే ఆహారానికి కూడా ఆధారం ఆయనే. కాబట్టి కరువు వచ్చి జీవనాధారం లేక దేశాలు పట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసం వెళ్ళేవారులారా, ఎందుకు కరువు వస్తూ ఉంది? మీ కుటుంబంలో ఎందుకని సమృద్ధి లేదు? ఎందుకు కరువుతో తాండవాడుతున్నారు? ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఫైనల్గా,
ఇదిగో మీరు తాకట్టు పెట్టుకున్న దాన్ని రిటర్న్ ఇచ్చేసేయండి, దొంగిలించిన దాన్ని మరలా ఇచ్చేసేయండి, పాపం అనేది చెయ్యకండి. ఇలాగూ చెయ్యకుండా, ఇలాంటి పాపపు కార్యాలు చెయ్యకుండా మీరు నీతిగా యథార్థంగా నా కట్టడలను అనుసరిస్తూ జీవిస్తే నేను మీకు మరలా జీవాధారాన్ని ఇచ్చి మిమ్మల్ని బ్రతికిస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చూస్తాం, నయోమి కుటుంబం ఒక్కటే ఆ దేశం నుండి లేదా ఆ ప్రాంతం నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. కరువు వచ్చిందట. కరువు వస్తే బ్రతకడానికి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళింది. నేను అడుగుతాను వీళ్ళని, ఇట్లాంటి వాళ్ళని, ఊరంతా ఎక్కడనే బ్రతుకుతూ ఉంటే ఎందుకని కొన్ని కుటుంబాల మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి బ్రతకడానికి వెళ్తున్నారు? ఎందుకు మీ జీవితంలోనే కరువు ఎందుకు వచ్చింది? నయోమి అందరూ ఆ ప్రాంతంలో బ్రతుకుతూ ఉంటే నీ కుటుంబానికే కరువు వచ్చిందా? మోయాబు దేశం వెళ్ళింది. అక్కడ భర్తను బాగొట్టుకుంది, కొడుకులిద్దరిని బాగొట్టుకుంది, కోడలిద్దరూ విధవరాళ్ళు అయిపోయారు, నయోమి విధవరాలు అయిపోయింది. ఏమంటే తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అంటా ఉంది, నేను సమృద్ధి గలదారినే వెళ్ళాను, ఇప్పుడు నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ రిక్తురాలుగా వస్తున్నాను. భర్తను కలిగి బిడ్డలను కలిగి వెళ్ళాను, రిటర్న్లో వచ్చేటప్పుడు భర్త లేడు, పిల్లలు లేరు. మరి ఒకవేళ ఈ ముగ్గురు పోయారు అనుకోండి, సరే భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు అనుకుందాం. మరి ఏమైనా ఆస్తి సంపాదించుకొచ్చిందా అంటే తెల్లారి నుంచే రూత్ ఏం చేసింది? పొలాల్లోకి వెళ్ళి బార్లీ బియ్యం, గోధుమలు ఇవన్నీ పరిగేరుకు రాలేదా? పరిగేరుకొచ్చిందంటే ఇంకేమైనా ఉన్నట్టేనా? ఎంత కరువు ఇంట్లో ఉన్నట్టు, ఎంత లేముడి, ఎంత భయంకరమైన పరిస్థితి. నీవు దేవుని కట్టడలను అనుసరిస్తే, కట్టడలను నువ్వు ఆయన చెప్పినట్లుగా నువ్వు అనుసరిస్తే, ఇప్పుడు కొన్ని మాటలు ఎక్కడ చూసాం, నువ్వు కొదవ పెట్టించుకున్న దాన్ని తిరిగి ఇచ్చేసేయి, కొదవ కట్టు వస్తువు. చాలామంది దగ్గర బంగారాలు, సైకిళ్ళు, నా సైకిల్ కూడా ఒక ఆయన కొదవ కట్టు పెట్టినాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను పెట్టలేదులేండి దాన్ని. ఎట్టగొట్ట ఆ రోజుల్లో నాకు జరుగుబాటు లేని రోజుల్లోనే దాన్ని ఎట్లా విడిపించుకొచ్చుకున్నాను. కొంతమంది బండ్లు తాకట్లు పెడతా ఉంటారు. చాలామంది ఈ వర్తమానం వినేవాళ్ళు అనొచ్చు, అయ్యగారండి మీరు చెప్పేది బాగానే ఉంది, మా డబ్బులు మాకు ఇస్తే తిరిగి ఇచ్చేస్తాం. ఓకే, అధిక వడ్డీలు, వడ్డీ వ్యాపారాలు చేసి ప్రాణాలు పీక తినకండి, రిటర్న్ ఇచ్చేసేయండి, కొదవ సొమ్మును రిటర్న్ ఇచ్చేసేయండి. ఇది దేవుని కట్టడ. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, దొంగతనం చేసిన దాన్ని మరలా ఇచ్చేసాయి, తిరిగి ఇచ్చేసాయి. అన్యాయంగా సంపాదించింది అన్నాడు జక్కయ్య, దాంట్లో 4 గంతులు వేసి నేను రిటర్న్ మరలా నా వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తానయ్యా. నీకు ఆ స్వభావం ఉందా? ఎంతకాలం దొంగగా బ్రతుకుతావు? పరుల సొమ్మును ఆశిస్తూ అన్యాయంగా సంపాదించుకుంటావు. నీకు కరువు వస్తుంది తెలుసా? నీ ప్రాణాధారమైన ఆహారాన్ని దేవుడు కొట్టివేస్తాడు తెలుసా? నశించిపోతావు. పాపం అనేది జరిగించకుండా ఆయన కట్టడలను గనుక నువ్వు అనుసరించడం ప్రారంభిస్తే, సహోదరుడా సహోదరి, మరలా దేవుడు నీకు జీవనాధారమైన ఆహారాన్ని, రొట్టెను, లేకపోతే నీ కడుపు నిండా అన్నాన్ని దేవుడిచ్చి నిన్ను బ్రతికిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇలా బైబిల్లో చదువుకుంటూ వెళితే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఇక నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, చాలామంది జీవితాల్లో జీవనాధారం దేవుడే అని తెలియడం లేదు. మనం చదువుకున్నాం ప్రాణాధారం అంటే ఊపిరి నీలో ఉంది అంటే, జీవాత్మ నీలో ఉందంటే ఆధారం ఆయనే అని అర్థం. ఈరోజు ప్రాణాధారం అంటే ఇక్కడ ప్రియమైన వాళ్ళరా తినే ఆహారానికి ఆధారం అని అర్థం. మనం భుజించే ఆహార పదార్థాలన్నీ ఆయన ద్వారానే.
సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. అందుకే బైబిల్ ఏం రాశారు తెలుసా? 127వ కీర్తనలో ఒక మాట చదివి ముగించుకుందాం ఫైనల్గా. 127వ కీర్తన 3వ వచనం దగ్గర నుండా. మీరు వేకువనే లేచి అనే మాట చదువు. 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా తన ప్రియమైన బిడ్డలు నిద్రిస్తా ఉంటే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే వాళ్ళు నిద్రపోతుంటే ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నిద్రపోతాం అంటే ఇక్కడ మంచం మీద నిద్రపోతుంటే అన్నం వచ్చి వాళ్ళ ముందు ఉండటం కాదు. చాలామందికి ఈ వాక్యం అర్థం కాదు. తన కట్టడలను అనుసరిస్తున్నవారు, తన ప్రియమైన బిడ్డలు, తన మాటకు లోబడుతున్నవారు, దేవుని ఆజ్ఞలు కట్టడలను పాటిస్తూ జీవిస్తున్నవారు, ఇలాంటి ప్రియులు, దేవునికి ఇష్టమైన పిల్లలు, వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. పైన కష్టార్జితం అన్నారు చూసారా? వారు దేవుని ఆజ్ఞలకు కట్టడలకు లోబడకుండా పాపమును జరిగించేవారు. అందుకే వారు కష్టపడి తెచ్చుకొని తిన్నా కూడా వాళ్ళకు తృప్తి లేదు, వ్యర్థమే అంటున్నాడు. బైబిల్ రాశారు, వారు ఎంత తినను తృప్తి లేదట. ఎంత తిన్నా ఏం లేదు వాళ్ళకి. అదే నీ జీవితంలో కరువు. ప్రభు చిత్తమైతే వచ్చే శనివారం దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి కరువు రావడానికి గల కారణాలు, కరువు ఎందుకు వస్తుంది అనే విషయాలు మనం రేపటి వారం మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ రోజున 8 విషయాలు మనం ఈ లైవ్లో వరుసనే వింటూ వచ్చాం. 1 నీతికి ఆధారమును, 2వది క్షేమాధారమని, 3వది మరి పోషణాధారమని, 4వది ప్రాణాధారమని, 5వది ప్రియమైన వాళ్ళరా సమస్తమునకు ఆధారమని, 6వది మనము చూసినట్లయితే ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవుడని, 7వది రక్షణాధారమైన దేవుడు అని, 8వది ఈ భూ సంబంధమైన ఆహారం ఇచ్చే జీవనాధారమైన దేవుడు అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ప్రాణాధారమైన ఆహారం అంటే జీవనాధారమైన ఆహారం అని మనం నేర్చుకోవాలి. మన వచనాలు కూడా చదువుకున్నాం. కాబట్టి ఈ లోకంలో నీవు నేను జీవించడానికి ఆధారమైనే. ముందుగానే విన్నాం, నువ్వు వ్యవసాయం చేయవచ్చు, సమృద్ధిగా ఇస్సాకు వేసిన విత్తనం, ఇస్సాకు వేసినటువంటి పంట, ఆ విత్తనం ఎలాగూ ఫలించిందో నూరంతలుగా దేవుడు మాట వింటే నీ పంట అలాగూ పండేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు ఒకవేళ వ్యాపారం చేయవచ్చు, దేవుని కట్టడలను నువ్వు అనుసరిస్తూ జీవిస్తే నీ వ్యాపారాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. అలాగే నీ ఉద్యోగం దీవెనకరముగా కొనసాగాలి అంటే నువ్వు ఆయన కట్టడలను అనుసరిస్తే నీ ఉద్యోగం కూడా దీవెనకరంగా సాగుతుంది. ఇవాళ ఉద్యోగస్తులు కూడా ఎంతమంది కరువుతో లేరు? అన్నీ అప్పులే, అంతా కరువే. నాకు ఒక ఆయన తెలుసు, బ్యాంక్ మేనేజర్. ఆయన పేరు చెప్పడం లేదు కానీ ఆయన ఏరియాలకు వచ్చి డబ్బులు కట్టించుకునేవాడు. హాస్టల్ రప్పిస్తాం మీకని. ఒక ఊరిలోనే 5, 6, 7, 8, 10 మంది పేర్లు కట్టించుకున్నాడు. ఒక ఊరిలోనే 10 మందికి హాస్టల్ ఇప్పిస్తాడా? శివరాఖరికి తేలిన ఫలితార్థం ఏంటంటే ఇదంతా ఒట్టిదే. బ్యాంకులో సొమ్ము చాలక, బ్యాంకులో వచ్చే ఇన్కమ్ చాలక, ఆయనకు వచ్చే జీతం చాలక అనేక మంది ప్రజల దగ్గర ఈ విధంగా మీకు హాస్టల్ ఇప్పిస్తామని డబ్బులు కట్టించుకునేవాడు. ఇతను ఉద్యోగే. ఏంటి ఆయన జీవితంలో ఏంటి శాపగ్రస్తం? పేద ప్రజల దగ్గర ఎలాగో డబ్బు వసూలు చేయడం ఏంటంటే, ప్రియమైన వారలారా, ఉద్యోగస్తుడే కానీ వాక్య క్రమానికి లోబడిన వ్యక్తి కాబట్టి కరువు ఆయన జీవితంలో తాండమడుతూ ఉంది. ఆయనకి జీవన విధానం, జీవనోపాధి సరిలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న వాళ్ళారా, తన ప్రియులుగా
తన కట్టడలను అనుసరిస్తూ నువ్వు జీవిస్తే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చి, ఏమండి, తన ప్రియులైన వారు అంతగా కష్టపడకపోయినా వారు అడుగుపెట్టిన స్థలాన్ని దీవిస్తూ, వారి పైర్లు దీవిస్తూ, వారి వ్యాపారాలు దీవిస్తూ, వారి ఉద్యోగాలను దీవిస్తూ, వారికి ఉన్న సమస్తలను దీవించి వాళ్ళకు సమృద్ధిగా ఈ ప్రాణాధారమైన లేక జీవనాధారమైన ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రియమైన వాళ్ళరా, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీకు కూడా, నాకు, మనందరికీ కూడా జీవనాధారం దేవుడే. మీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చి పోషించగలిగిన వాడు ఆయనే. ఏ కొదువు లేకుండా తృప్తిపరచగలిగిన వాడు ఆయనే. ఆయనకు వ్యతిరేకంగా నడిచావా, ఈ జీవనాధారమైన ఆహారాన్ని కొట్టివేసి నీ జీవితంలో కరువు రావడానికి కారణమవుతుంది. నువ్వు ఆయన మాట వినకపోవడం వల్లనే లేమి కరువు. కాబట్టి ఆయన ఆజ్ఞలను, కట్టడలను నువ్వు గనక అనుసరిస్తే జీవనాధారమైన ఆహారాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించి భూమి మీద సజీవునిగా ఉంచి నీ కాలం నిండిన తర్వాత నీ వంతులో నువ్వు చేరతావు. అలాగున మనమందరం కూడా జీవనాధారమైన దేవుడు ఆయనే అని, లేక ప్రాణం బ్రతకడానికి ఆధారమైన దేవుడు ఆయనే అని మనం తెలుసుకొని ఆయనని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి దేవా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది బిడ్డలు నీ మాటలు విన్నారు నాయన. జీవనాధారమైన దేవుడవు నీవే అని మేము నేర్చుకున్నాం. మేము ఈ లోకంలో జీవనోపాధి కోల్పోవటానికి లేక బ్రతకడానికి ఆధారమైన ఆహారం లేక అలమటించడానికి గల కారణం మీకు వ్యతిరేకంగా నడవడమే అని, మీకు విరోధంగా మేము జీవించటమే కారణమని మేము తెలుసుకున్నాం. అలాంటి ప్రజలు మరలా నా కట్టడలను అనుసరించి నడిస్తే నేను వారికి మరలా జీవనాధారాన్ని సమృద్ధిగా ఇచ్చి బ్రతికిస్తాను అని మీరు ఎహెజ్కేలు గ్రంథం ద్వారా మాతో మాట్లాడారు. విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో అర్థమై ఫలించి నీకు లోబడి నీకు ప్రియులుగా బ్రతికి సమృద్ధితో బ్రతుకున్నట్లు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరకు సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరలా శనివారం రాత్రి 8 గంటలకు ఇదే సమయానికి మన జీవితంలో కరువు రావటానికి గల కారణాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.